హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ సిరిరాజ్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఇంక ఇవాళ అయితే నేను రోజుటి మీద కూడా ఒక అరగంట ముందే లేచాను. పండుగ కదా, కొంచెం ముందుగా లేచాము అంటే పనులు అవి త్వరగా చేసుకొని పూజ కూడా తొందరగా చేసుకోవచ్చు కదా అని చెప్పని కొంచెం ముందుగానే లేచాను. ముగ్గు అయితే రోజు ముగ్గురాళ్ళతోనే వేస్తానండి, కానీ ఈ పండగ నెల పెట్టినప్పటి నుంచి అయితే ఇలాగా ముగ్గు పిండితోనే వేస్తున్నాను. ముగ్గు పిండితో వేస్తే ఏంటంటే ఎక్కువసేపు ఉండదు, ముగ్గు త్వరగా పోతుంది. కానీ ముగ్గు అయితే ముగ్గు రాళ్ళతో వేస్తే కంటే కూడా ముగ్గు పిండితో వేసుకుంటేనే చాలా బాగుంటుంది. నాకైతే ఇలాగా ముగ్గు పిండితో ముగ్గు వేసుకోవడమే చాలా ఇష్టం. ఇలాగా ముగ్గు పిండితో వేసినప్పుడు చూడ్డానికైతే బాగుంటుంది, కానీ ముగ్గు వేయడానికైతే ఎక్కువ టైం పడుతుంది నాకైతే. సూర్యుడు ఉత్తరాయణంలోకి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. ఆ శ్రీ మహావిష్ణువు నెలవైన వైకుంఠం వాకిళ్ళు ఈరోజే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. అలాగే దక్షిణాయన ప్రారంభ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. అలా మేల్కొన్న స్వామివారిని దర్శించుకోవడం కోసం ముక్కోటి దేవతలు పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు వైకుంఠంలో స్వామివారిని దర్శించుకుంటారు. అందువల్ల దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఈరోజు గరుడ వాహనం మీద ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారంటారు. అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించింది కూడా ఈరోజేనంటండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదంటారు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్ని చంద్రమానం ప్రకారం లెక్కిస్తే ఈ ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం లెక్కిస్తారంట. ఇప్పటిదాకా నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఏదో నా ఇంట్రెస్ట్ కొద్దీ యూట్యూబ్ చూసి తెలుసుకున్నానండి. నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుందాము అని చెప్పాను. ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా చెప్పుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ ముగ్గు పెట్టేసరికి అయితే బాగా తెల్లారిపోయిందండి. నేను ముందే చెప్పాను కదా, నాకు ముగ్గు పిండితో ముగ్గు వేయాలి అంటే చాలా టైం పడుతుంది అని. ఈ చిన్న ముగ్గు వేయడానికి నాకైతే అరగంట టైం పట్టిందండి. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత అందులో ఇలాగా పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను. ఇంటి ముందు మంచిగా ముగ్గు పెట్టుకుని అందులో ఇలాగా పసుపు కుంకుమ వేసుకున్నాము అంటే చూడ్డానికి చాలా బాగుంటుంది కదా. ఇంకా ముగ్గు అయితే సింపుల్గా ఇలా వేసుకున్నాను. మాకు ఇంటి ముందు వాకిలి చిన్నదిగా ఉంటుందండి, అందువల్ల చిన్న ముగ్గులే వేసుకుంటుంటాను. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత అయితే ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేసి స్టవ్కి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టుకొని నైవేద్యం కోసమని పొంగల్ చేస్తున్నాను. ఈరోజు అయితే వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో సందడిగా ఉంటాయి. నేనైతే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత రంగనాథ స్వామి గుడికి వెళ్ళాలనుకున్నానండి, కానీ మా వారికి ఆఫీస్ ఉండడంతో గుడికి వెళ్ళడానికైతే కుదరలేదు. ఇంకా పొంగల్ చేయడం కూడా అయిపోయిందండి. దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. సో ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.